గురుగారు ఉగాది రాబోతుంది. మేషరాశి వారి జాతకం ఎలా ఉండబోతోంది? ఓం శ్రీ మాత్రే నమః. ముఖ్యంగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే మేషరాశి గల వాళ్ళ విధానం, మేషరాశి గల వారికి ఆదాయం 6, ఖర్చు 4, వ్యాయామం 4, రాజ్యపూజితం 3. అంటే వ్యవసాయం అంటే అవమానం. అయితే వీళ్ళ జాతక బలాలను బట్టి చూస్తే ఈ మేషరాశి గల వాళ్ళకి చిన్న వయసు నుంచి సొంత కష్టార్జితం, ఒకరి మీద ఆధారపడేవాళ్ళు కాదు, ఒకరి సొమ్ముకు ఆశపడేవాళ్ళు కాదు. కానీ ఎంత సంపాదించినా డబ్బు మాత్రం నిలబడదు వాడి చేతిలో. అది ఎలా వస్తుంటుందో ఎలా పోతుంటుందో వాళ్ళకే తెలియదు. కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళంతా వీళ్ళకి ఆపోజిట్గానే ఉంటారు. కొద్దిగా వరకు ఆరోగ్య సమస్యలు కొన్ని కూడుకుంటాయి. కొన్ని సమస్యల్లో వీళ్ళు లేనిపోయిన సమస్యలు కూడా కొన్ని తెచ్చి పెట్టుకుంటారు వీళ్ళు. కాకపోతే వీళ్ళ సమస్య గల వాళ్ళకి వీళ్ళకి ఏ కార్యం చేసినా కూడా ఆ కార్యసిద్ధి అనేది కాదు తొందరగా. మనసులో ఒక మాట బయట ఒకటి మాట చెప్పుకుంటారు వీళ్ళు. కానీ వీళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతూ కొన్ని సమస్యల్ని ఇంట్లోనే తెచ్చిపెడుతుంటారు. అదేవిధంగా ఈ రాశి గల్ల వాళ్ళ విధానంలో వాళ్ళు చేసే ప్రతి ఒక్క వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఏ కార్యం చేసే వాళ్ళైనా, ఒక డాక్టర్ అయినా, ఒక లాయర్ అయినా, ఒక జడ్జి అయినా, లేదా ఒక పోలీస్ అయినా, ఎవరైనా సరే వాళ్ళు ఆ రాశి గల్ల వాళ్ళు వాళ్ళ సంకల్పమైన ప్రయత్నాన్ని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే కొన్ని లేనిపోయి పక్కన వాళ్ళు కలిగించేసి వీళ్ళ మీద రాయి కాల్చి వాళ్ళ మీద వేసినట్టుగా వేసేస్తారు. అప్పుడు వాళ్ళు మంచిగా పోతున్న దారి పక్కదారి బట్టి వీళ్ళు చేసుకున్న ప్రక్రియ వల్ల కొన్ని సమస్యల వల్ల వీళ్ళకి కొన్ని ఇక్కడ మాటలు అక్కడ కొన్ని విషయాలు తెలుసుకున్న దానివల్ల కొన్ని ఇబ్బందులు పడిపోయి ఆ రాశి గల వాళ్ళు మనశ్శాంతి లేకుండా పోతుంటారు. ఆరోగ్య సమస్యలు కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. డబ్బు నిలబడకుండా పోవడం, వ్యాపారం జరగకుండా పోవడం, అధికారంలో ముందుకు రాకుండా పోవడం, దైవభక్తి అనుకూలంగా లేకపోవడం, ఇంట్లో భార్య భర్తల యందు కానీ, ఆ అన్నదమ్ముల యందు కానీ, తల్లిదండ్రుల యందు కానీ విభేదాలు కలగడము, ఒకరి నుంచి ఒకరికి కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా, ఒకరినొకరు మాట వినుకోకుండా దూరం అయిపోవడము, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి ఈ మేషరాశి గల వాళ్ళకి. ఇటువంటి వాళ్ళకి వీళ్ళకి మంచి పరిష్కారం అనేది ఉంది. వీళ్ళు సూర్య భగవాన్ని ఎక్కువ పూజించాలి పొద్దున్నే ఉదయాన్నే లేచి. తర్వాత వీళ్ళు నవగ్రహానికి కొన్ని లవంగాలు, కొన్ని మిరియాలు తీసుకెళ్ళి తల మీదించి దిష్టి తీసి ఈశాన్యంలో కుబేర స్థానంలో వేసేసేయాలి. అప్పుడు వీళ్ళకి మేషరాశి వీళ్ళ బలం అనేది అనుకూలత ఉండి ఎటువంటి వాడి సమస్య అయినా కూడా వీళ్ళకి అనుకూలంగా ఎదుర్కొని డబ్బు నిలబెట్టుకొని మనశ్శాంతిగా బతకగలుగుతారు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఈ మేషరాశి గల వాళ్ళ ప్రభావాన్ని బట్టి, ప్రక్రియను బట్టి, వాళ్ళు నడుస్తున్న విధానాన్ని బట్టి నేను అన్ని విధాలుగా సంపూర్ణంగా వీళ్ళ భవిష్యత్తుని నేను ఎక్కడున్నా సరే నేను చెప్పి పరిష్కారం చెప్పగలుగుతాను. ఒక్కసారి ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఓం నమ శివాయ.